మనం అంతకుముందు నేర్చుకున్న అంశం ఏంటంటే ఆమోస కాలం నాటి చుట్టుప్రక్కల ఉన్న ప్రజల పరిస్థితి. ఇప్పుడు రెండో అంశం, ఆమోస గ్రంథంలో రెండో అంశం అదేంటంటే మూడు ప్రసంగాలు. మూడో అధ్యాయం మొదటి నుంచి 6వ అధ్యాయం 14 వరకు. మూడు ప్రసంగాలు ఉంటాయండి. దేవుడు ఇశ్రాయేలీయులకి ఆమోసు ద్వారా చేసిన ప్రసంగాలు, మూడు ప్రసంగాలు. అందులో ఈరోజు మనం మొదటి ప్రసంగాన్ని ఆలోచిస్తున్నాం. మొదటి ప్రసంగం మూడో అధ్యాయం మొదటి 15 వచనాల్లో ఈ మొదటి ప్రసంగం ఉందండి. ఇశ్రాయేల్ గురించి ప్రవచిస్తున్నాడు. అప్పుడు ఈ ప్రసంగంలో ఏం చెప్పారో దాని గురించి మనం ఆలోచన చేద్దాం. మూడో అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబం వారి అందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేదనగా, భూమి మీద సకల వంశముల్లోని మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నింటిని బట్టి మిమ్మల్ని శిక్షించును. మొదటి ఈ భాగంలో దేవుడు యెహోవా చెప్తున్న మాట, ఐగుప్తు నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, ఐగుప్తు నుండి రప్పించిన ఇశ్రాయేలీయులారా అంటే ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడండి. ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబం వారే అందరిని గూర్చి. అంటే యాక్చువల్గా ఇశ్రాయేలీలు వేరు, కుటుంబం అంటే అది వేరని కాదు. ఇశ్రాయేల్ అనేకమైన కుటుంబాలు, అది ఇశ్రాయేల్ గురించే మాట్లాడాడు. ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి, ఇశ్రాయేలు ఆలకించండి. అదేంటి? అప్పుడు 2 సంగతులు చెప్పాడండి వీళ్ళ గురించి, ఇశ్రాయేల్ గురించి. ఒకటి, భూమి మీద సకల వంశంలోని మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. సకల వంశంలో మిమ్మును మాత్రమే ఎరిగి తిని. భూమి మీద అనేక మంది ఉన్నారు. ఒకవేళ బబులోనీలు కావచ్చు, అశ్షూరీయులు కావచ్చు, ఇంకా ఫిలిస్తీన్లు కావచ్చు, కనానీయులు కావచ్చు. భూమి మీద అనేక వంశాలు ఉన్నాయి. కానీ దేవుడు ఎవరిని మాత్రమే ఏర్పరచుకున్నాడండి? ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్నాడండి. అది గొప్ప భాగ్యం అండి, అది గొప్ప భాగ్యం. అప్పుడు ఇశ్రాయేల్ అనేక మంది జనాంగంలో ఎవరిని దేవుడు ఎన్నుకోలేదు, మమ్మల్నే ఎన్నుకున్నాడు, మమ్మల్నే ఎరిగాడు అంటానికి అన్నప్పుడు వీళ్ళకి ఏం కలగాలి? ఒకటి, ఆనందం కలగాలి. 2, అతిశయం కలగాలి. కానీ దురదృష్టం, దేవుడు అనుగ్రహించిన ఆ గొప్ప భాగ్యాన్ని వాళ్ళు తలదన్నుకున్నారు. ఒకవేళ దేవుడు సకల వంశములోని
ఇశ్రాయేలీలు మాత్రమే ఎందుకు ఎరిగాడండి? కారణం ఏంటండి? అమ్మా, అబ్రహాముతో చేసిన వాగ్దానం. ఇంక దేనికండి? ఇశ్రాయేలీల ద్వారా సర్వలోకానికి దేవుడు వెల్లడవ్వాలి. ఇశ్రాయేల్ చుట్టుపక్కల ఉన్నవారు ఇశ్రాయేల్ దేవుడే దేవుడు, మరొక దేవుడు లేడు అని గ్రహించాలండి. అందుకు దేవుడు ఇశ్రాయేల్ని ఎన్నుకున్నాడండి. రైట్. ఈరోజు ఎవరిని ఎన్నుకున్నాడండి? ఎవరిని ప్రత్యేకించాడండి? మనల్ని ప్రత్యేకించాడండి. ఎందుకు ప్రత్యేకించాడండి? అమ్మా, ఎందుకు మనల్ని ప్రత్యేకించాడు? లేకపోతే లోకంలోంచి ప్రత్యేకించాడు. ఎందుకు ప్రత్యేకించాడు? నీ ద్వారా లోకానికి దేవుడు ఎవరో తెలియాలి, అంతే. నీ ద్వారా లోకానికి దేవుడు వెల్లడవ్వాలి. అందుకే యేసు ప్రభు, మీరు లోకానికి వెలుగు. యేసు ప్రభు లోకానికి వెలుగు ఎలా వెలిగించాడండి? ఆయన వచ్చి దేవుని గురించి వెల్లడి చేశాడండి. వెల్లడి చేసి ఆయన వెలుగై ఉన్నాడండి. ఈరోజు మనం వెలుగైతే లోకానికి ఏది వెల్లడవ్వాలి? మన ద్వారా దేవుడు వెల్లడవ్వాలండి. వీళ్ళు దేవుని బిడ్డలో, వీళ్ళు దేవుని పిల్లలు. అందుకు దేవుడు ఏర్పాటు చేశాడండి. కానీ ఈ రోజున దురదృష్టం, అది మనం గ్రహించట్లేదండి. కనుక ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, సకల వంశంలో మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అని చెప్తూ, రెండో సంగతి ఏం చెప్తున్నాడంటే, గనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించును. రెండో సంగతి ఏంటండి? మిమ్మును శిక్షించును. అవును, సకల వంశంలో దేవుడు వారిని ఎరిగాడు కదా, మళ్ళీ శిక్షించడం ఏంటి? దేవుడు శిక్షించడం ఏంటి? నేను సకల వంశంలో మిమ్మల్ని మాత్రం ఎరిగాను. ఎందుకు ఎరిగానంటే మీరు పరిశుద్ధంగా బ్రతకాలని, మీరు నా నీతిని అనుసరించి బ్రతకాలని. సకల వంశంలోంచి మిమ్మల్ని నేను ఎరిగితే మీరెలా బ్రతుకుతున్నారు? నేను ఎవరినైతే కాదన్నానో, ఎవరినైతే వద్దన్నానో, ఆ అన్యుల ప్రకారం, ఆ కనానీయుల ప్రకారం, లేదా దేవుని ఎరగని వారి ప్రకారం మీరు ప్రవర్తిస్తున్నారు. అందుకే మిమ్మల్ని నేను ఎరిగాను, అందుకే నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, అందుకే మిమ్మల్ని నేను నా వంశము, నా రాజ్యం అన్నాను. అలాగండి. కాబట్టి మీరు చేసిన దోషక్రియలను బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఈరోజు మనం లోకంలోంచి ప్రత్యేకించబడ్డాం, మనం లోకంలోంచి పిలువబడ్డాం అని బైబిల్ ఎక్కడైనా వచ్చినా ఉందండి మన గురించి? అమ్మా, ఎక్కడుందండి? 1 పేతురు 2:9 మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. అలాగండి, మిమ్మల్ని ఎందుకు పిలిచాడండి? లోకస్తులో బ్రతకటానిక? ఒకసారి మన క్రిస్టియానిటీ ఆలోచిస్తే లోకస్తులకి మనకేమైనా వ్యత్యాసం కనబడుతుందండి బ్రదరు? ఒక అన్యుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఒక క్రిస్టియన్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఒక అన్యుడు ఎలా మాట్లాడుతున్నాడో ఒక క్రిస్టియన్ అలాగే మాట్లాడుతున్నాడండి. ఇంకేంటంటే మన ప్రత్యేకత? ఇంకెందుకండి దేవుడు మనం పిలిచింది? ఏం తేడా లేదండి, ఏం వ్యత్యాసం లేదండి. మీరు ఎప్పుడైనా ఎఫెసీ పత్రిక చదివారా? చదివే ఉంటారులేండి. ఎఫెసీ పత్రికలో మళ్ళీ ఎక్కడ కూర్చొని పెట్టాడటండి? పరలోకంలో కూర్చొని పెట్టాడటండి. పరలోకంలో కూర్చొని పెట్టాడు అంటే అర్థం ఏంటి? మన పరలోకానికి వెళ్ళలేదుగా. సంఘంలో మనం ప్రవేశిస్తే పరలోకంలో కూర్చున్నట్టండి. పరలోకంలో కూర్చొని పెట్టి ఎందుకు కూర్చొని పెట్టాడండి? నువ్వు పరలోక సంబంధిగా బ్రతకటానికి. కానీ మనం అలా బ్రతుకుతున్నామండి.
ఇంకా లోక సంబంధమే కానీ బ్రతుకుతున్నాం. మనం క్రీస్తులోకి వచ్చాం కానీ లోకం మనలోంచి ఇంకా పోలేదండి. అదండి, ఇది వాళ్ళకే కాదండి, మనకి వర్తించే మాట. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఈ మొదటి ప్రసంగంలో దేవుడు ఎలాంటోడండి? ఇక్కడ అమ్మా, దేవుడు ప్రత్యేకపరచువాడు. నాకు అర్థమైంది అదండి. దేవుడు ప్రత్యేకపరుస్తాడు. నోవాహుని జలప్రలయం నుంచి ప్రత్యేకించాడు, అంతేనా? ఇశ్రాయేలీని ఐగుప్తు నుంచి ప్రత్యేకపరిచాడు. అలాగండి ఇప్పుడు క్రైస్తవుల్ని, క్రీస్తు యొక్క సంఘాన్ని లోకంలోంచి ప్రత్యేకపరుస్తున్నాడు. దేవుడు ప్రత్యేకపరచువాడు. అప్పుడు ప్రత్యేకపరిచింది ఎందుకని? నువ్వు లోకస్తులకు బ్రతకటానికి కాదు, దేవుణ్ణి ఎరగని వాడుగా బ్రతకటానికి కాదు. అలా. అప్పుడు రెండో సంగతిలో ఏవో కొన్ని ఉదాహరణలు చెప్పాడండి. ఆ ఉదాహరణలు ఎందుకు చెప్పాడు అంటే ఏదో చెప్పటానికి ఉదాహరణలు చెప్పాడు. ఆ ఉదాహరణలో దాదాపు 7 పాయింట్స్ ఉన్నాయి. ఇదేమో మొదటి 2 వచనాలు అయితే, ఇదేమో 3-8 వచనాలు. కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి అక్కడ, కొన్ని ఉదాహరణలు చెప్పాడండి. ఏంటంటే ఉదాహరణలు సమ్మతింపకుండా 2 కూడి నడుతురా, ఎరగొరక సింహము అడవిలో గర్జించునా, ఏమీ పట్టుకొనకుండగానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బబెట్టునా, భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుకుండునా, ఏమీ పట్టబడకుండా ఉరిపెట్టువాడు వదిలిలేచునా, పట్నమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టింపకుండునా, యెహోవా చేయనిది పట్నములో ఉపద్రవం కలుగునా, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించను, భయపడినవాడెవడు? ప్రభువైన యెహోవా జీచిన్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? ఎందుకు చెప్పాడు మీ ఉదాహరణలో? ఆ ప్రశ్నలు అర్థమైనాయండి. అంటే ఏదో చెప్పటానికి ఆ ఉదాహరణ చెప్పాడండి. 7 ఉదాహరణలు. ఎందుకు చెప్పాడండి ఆ 7 ఉదాహరణలు? ఎందుకు చెప్పాడంటే యెహోవా ఆజ్ఞాపిస్తేనే ప్రవక్త ప్రవచిస్తాడు. అది చెప్పడానికి ఉదాహరణ చెప్పాడండి. యెహోవా ఆజ్ఞాపిస్తేనే ప్రవక్త ప్రవచిస్తాడు. ఇప్పుడు ప్రవక్త ఎవరక్కడ? ఆమోసు ఇశ్రాయేలు గురించి ప్రవచిస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు గురించి ప్రవచిస్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఈ దేవుడి మాటలు కావేమంటారేమో. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఆ ఉదాహరణ చెప్పి, ప్రవక్త నేను ఆజ్ఞాపించాను కాబట్టి ప్రవచిస్తున్నాడు అని చెప్పాడు. అందుకు చెప్పాడండి ఆ ఉదాహరణలు. ఇక్కడ దేవుడు ఎలా అంటాడండి? దేవుడు తన చిత్తమును బయలుపరచువాడు. దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచేవాడు. ఒకప్పుడేమో ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు, పితరుల కాలంలో కుటుంబ పెద్దల ద్వారా బయలుపరిచాడు, ఆ తర్వాత కాలంలో
ధర్మశాస్త్రం ద్వారా బయలుపరిచాడు. ఆ తర్వాత కాలంలో ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. ఇప్పుడు ఆయన గ్రంథం ద్వారా ఆయన బయలుపరుస్తున్నాడు. ఆయన గ్రంథం ద్వారా ఆయన బయలుపరుస్తున్నాడు. ఎవరైనా ఇప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలండి? ఆయన గ్రంథం దగ్గరికి రావాల్సింది అంతేనండి. వాక్యం దగ్గరికి రావాల్సింది అంతేనండి. వాక్యం దగ్గరికి రాకుండా, బైబిల్ దగ్గరికి రాకుండా దేవుని చిత్తం మనకు తెలియదు. అందుకే దావీదు ఆ ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేశాడు తెలుసామా? తండ్రి, నీ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలిగినట్లు నా కన్నులు తెరువు నాయనా. బైబిల్లో ఏమున్నాయండి? ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయండి. ప్రార్థన చేస్తాడు, తండ్రి ఆ ఆశ్చర్యకరమైన సంగతులు నీ చిత్తాన్ని నేను తెలుసుకునేటట్లుగా నా కన్నులు తెరువు నాయనా అని. ఈరోజు దురదృష్టం, బైబిల్ దగ్గరికి రావట్లేదండి ఎవరు. వాక్యం అవసరం లేదండి చాలామందికి. బైబిల్ అక్కర్లేదండి చాలామందికి. వాక్యం లేకుండా, బైబిల్ లేకుండా ఆ వ్యక్తి జీవితంలో ఒకవేళ ఉంటే అతను జీవితం అంతా నిర్వీర్యం అనే మాట వాడతారు కదండి. అంటే ఇంగ్లీష్లో వేస్ట్ ఫెలో. కనుక ఎవరైనా దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాల్సిందే. ఎవరికో ఒక ఆయనకి ధర్మశాస్త్రం దొరికిందటమ్మా. ఎవరికమ్మా? ఎవరో ఒక ఆయనకి ధర్మశాస్త్రం దొరికిందటండి. హిల్కియా. అప్పుడు ఆ ధర్మశాస్త్రం దొరికిన తర్వాత ఆ ధర్మశాస్త్రం చదివేటండి. ఆ రాజు చదివేటండి, అక్కడ ఉన్న వాళ్ళు చదివించేటండి. అప్పుడు ఏమైందండి? అందరూ బట్టలు దింపుకున్నారటండి. అలాగే ఈరోజు మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి, దేవునికి ఎక్కువ చేరువ అవటానికి ఏకైక మార్గం దేవుని గ్రంథం అండి. అందుకే నేను ఎక్కువ బైబిల్ చదవండి అంటాను. ఈరోజు బైబిల్ అక్కర్లేదండి చాలామంది. హల్లెలూయా ఒకటి ఉంటే చాలండి. ఈరోజు బైబిల్ అక్కర్లేదండి, స్తోత్రం ఒకటి ఉంటే చాలండి. అలాగండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఈ ఉదాహరణ చెప్పి 7 ఉదాహరణలు చెప్పి ఎందుకు చెప్తున్నాడు? యెహోవా ఆజ్ఞాపిస్తేనే ప్రవక్త ప్రవచిస్తాడు. నేను ఆజ్ఞాపించకుండా, నేను సంకల్పించకుండా దాన్ని ఒక వ్యక్తి ప్రకటించడం. ఇక్కడ ఇంకొక నీతి ఏంటంటే, ఎవరైనా సరే దేవుడు చెప్పిన విషయాలు చెప్పాలి తప్ప తన సొంత విషయాలు చెప్పకూడదని. అప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యం చెప్తే, ఒకవేళ దేవుడి మాటలు చెప్తే ఎక్కడికి చెప్పాలండి? అమ్మా బైబిల్లో ఉన్నాయి చెప్పాలండి. పిట్టకథలు చెప్పకూడదండి, మనుషుల సాక్ష్యాలు చెప్పకూడదండి. బైబిల్లో బోల్డ్ సంగతులు ఉన్నాయి. మన జీవితం అంతా, మన జీవితకాలం సరిపోదండి దేవుని యొక్క వాక్యాల్లో ఉన్న విషయాలు తెలియటానికి. అలా యెహోవా ఆజ్ఞాపిస్తేనే ప్రవక్త ప్రవచిస్తాడు. ఇక్కడ దేవుడి గురించి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడంటే అంతే. ఓకే. ఆ తర్వాత బయలుపరిచిన తర్వాత ఇశ్రాయేలుకి ఏం బయలుపరుస్తున్నాడు? మిమ్మల్ని నేను శిక్షిస్తాను. ఎందుకు శిక్షించాలి? పాపాన్ని బట్టి. ఏంటి వాళ్ళు చేసిన పాపం? అది చెప్తున్నాడండి. ఏంటి వాళ్ళు చేసిన పాపం? 9 నుంచి 10 వచనాలు. ఇశ్రాయేలీయులు చేసిన పాపము 9 నుంచి 10 వచనాలు. ఎలా స్టార్ట్ చేశాడో చూడండి. అష్టోదు నగరంలో ప్రకటన చేయండి. అష్టోదు అంటే ఎక్కడ ఉంటుందమ్మా? ఫిలిస్తీన్ దేశం. ఐగుప్తు దేశములో నగరంలో ప్రకటన చేయండి అంటే
ఐగుప్తు ఇక్కడ ఉంటుంది. ఇది మధ్యధరా సముద్రం. ఇది మృత సముద్రం. ఇది గలిలీ సముద్రం. ఫిలిస్తీన్ దేశం ఈ ప్రాంతంలో ఉంటుందండి. అష్టోదు కూడా ఈ ప్రాంతం, అంటే ఫిలిస్తీన్ యొక్క ముఖ్య పట్టణాలు 5 ఉంటాయి. 5 పట్టణాల్లో ఒక పట్టణం అష్టోదు. ఐగుప్తు ఇక్కడ ఉంటుంది. అప్పుడు దేవుడిని యెహోవా ఏమంటున్నారంటే దేవుడు ఐగుప్తు దేశంలో ప్రకటన చేయండి. ఏమనంటే ఎట్లనగా, మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతాల మీదకి కూడి వచ్చి అందులో జరుగుతున్న గొప్ప గల్లంతు చూడుడి, అందులో జన్ను బదులుచున్న బాధ కనుగొనుడి. షోమ్రోను ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందండి షోమ్రోను ఏ దేశం యొక్క ముఖ్య పట్టణం అమ్మా? ఇశ్రాయేలుకు ముఖ్య పట్టణం. యెరూషలేము ఏ దేశం ముఖ్య పట్టణం? యోధా. దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఆ షోమ్రోను చుట్టుప్రక్కల పర్వతముల మీద ఏం జరుగుతుంది, ఆ గల్లంతు చూడండి. అంటే షోమ్రోను చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఆ గల్లంతు చూడండి. ఆ షోమ్రోన్లో జనులు పడుతున్న బాధ చూడండి అని ఇశ్రాయేలీలు ఈ ఫిలిస్తీన్లో ఉన్న అష్టోదు వారికి, ఐగుప్తీయులకి ప్రకటన చేయండి. అయ్యా రండి, ఇశ్రాయేలు పడుతున్న బాధ చూడండి, ఇశ్రాయేల్లో జరుగుతున్న గల్లంతు చూడండి అని మీరు ప్రకటన చేయండి అంటున్నారండి. వాస్తవానికి ఈ అష్టోదు వారికి, ఐగుప్తీయులకి కాదండి, సకల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలన్నమాట అండి దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు శిక్షిస్తున్నాడు అనే సంగతి. అప్పుడు ఏంటి వాళ్ళు చేసిన పాపం? ఎందును బట్టి వారు గల్లంతు, ఎందుకు జనులు బాధపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారంటే అక్కడ చెప్పాడండి 10వ వచనం, వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరాలలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందురు. ఏంటంటే వాళ్ళు చేసిన పాపం అమ్మా, నీతి క్రియలు చేయటం తెలియలేదటండి. నీతి క్రియలు చేయటం తెలియలేదటండి. అప్పుడు నీతి క్రియలు ఎప్పుడైతే చేయటం తెలియలేదో ఏం చేస్తారండి మనుషులు? అమ్మా, బలాత్కారం చేత, మూడు దోపుడు చేత, సొమ్ము సమకూర్చుకుంటున్నారు. అది వాళ్ళు చేసిన తప్పు. ఈ భూమి మీద లేకపోతే ఇశ్రాయేల్ కాలంలో ఈ చుట్టుప్రక్కల ఇటు తూరు సీదోన్లు ఉంటాయి, అటు సిరియా ఉంటుంది, ఆ పైన అషూర్ ఉంటుంది, ఇటు బబులోన్ ఉంటుంది, ఇది ఫిలిస్తీయ, ఇది ఐగుప్తీయులు. వీళ్ళందరిలో ఎవరికి మాత్రమే నీతి తెలుసండి? అమ్మా, ఎవరికి మాత్రమే నీతి తెలుసో ఇశ్రాయేలుకి మాత్రమే నీతి తెలుసండి. ఎందుకు తెలుసు నీతి? అమ్మా, వారు దేవుని విశ్వసించిన వాళ్ళండి, దేవుడు ఎరిగినోడండి, ధర్మశాస్త్రం కలిగి ఉన్నోళ్ళండి. అందుకు వాళ్ళకి నీతి తెలుసు. ఈరోజు ఈ ప్రపంచంలో నీతి ఎవరి దగ్గర ఉందండి? లేదా నీతి ఎవరి దగ్గర ఉండాలండి? ఎవరు మాట్లాడలే. క్రైస్తవుడి దగ్గర ఉండాలి. ఎందుచేత క్రైస్తవుడి దగ్గర ఉండాలి నీతి?
దేవుని ఎరిగాడు కాబట్టి. ఒకవేళ నీతి తెలియలేదు, నీతి తెలియకపోతే ఇస్రాయేల్ ఏం లేరండి, బలత్కారంతో బ్రతుకుతున్నారండి. నీతి తెలియలేదు, దోపుడు చేత సమకూర్చుకుంటున్నారండి. ఇప్పుడు ఇశ్రాయేల్ చుట్టుప్రక్కల ఉన్న దేశం ఏది? ఇది ఫిలిస్తీయా, ఇది ఫిలిస్తీయులు. వీళ్ళకి నీతి తెలుసండి? తెలియదండి, అందుకే వాళ్ళు దోచుకున్నారండి. ఐగుప్తు కింద వాళ్ళకి నీతి తెలుసండి, అందుకే దోచుకున్నారండి. పైన సిరియా, వాళ్ళకి దేవుని నీతి తెలుసండి, అందుకే వాళ్ళు దోచుకున్నారండి. ఇటు బబులోను, దేవుని నీతి తెలుసండి వాళ్ళకి, అందుకే యూదుల్ని దోచుకున్నారండి. ఆ తర్వాత మాదీయ పారసీకులు, వాళ్ళకి దేవుని నీతి తెలుసండి. ఆ తర్వాత వచ్చిన రాజ్యం గ్రీకులు, వాళ్ళకి దేవుని నీతి తెలుసండి. ఆ తర్వాత వచ్చిన సామ్రాజ్యం రోమా, వాళ్ళకి దేవుని నీతి తెలుసండి. వాళ్ళు ఎలా బ్రతికారండి? దౌర్జన్యంతో బ్రతికారండి, బలత్కారం చేత బ్రతికారండి. సరే, వీళ్ళ సంగతి వదిలే. మరి ఇశ్రాయేలీలు ఎలా బ్రతుకుతున్నారండి? ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇశ్రాయేల్ ఎలా బ్రతుకుతున్నారండి? యెహోవా దేవుని కలిగి ఉన్న ఇశ్రాయేల్ ఎలా బ్రతుకుతున్నారండి? ఆ నీతి క్రియలు చేయుట తెలియపోయేది అనే మాట వాడేటండి. చూడండి, ఆమోసు గ్రంథంలో ఆ మాట ఉంది, 3వ అధ్యాయం 10వ వచనంలో. వారు నీతి క్రియలు తెలియక, ఎందుకు తెలియలేదు? దేవుని ఎరిగి ఉండి దేవుని నీతి క్రియలు చేయకపోవడం ఏంటి అంటే, వాళ్ళ జీవితంలో దేవుణ్ణి అంత నిర్లక్ష్యం చేశారన్నమాట. ధర్మశాస్త్రాన్ని అంత నిర్లక్ష్యం చేశారండి. ఈరోజు కూడా అంతేనండి. మనకు దేవుని యొక్క వాక్యం తెలియకపోతే ఎవరో మాట చెప్పండి, మనం దేవునికి సమీపంగా ఉండకుండా దేవునికి దూరం అయిపోతే నీతికి అవినీతికి వ్యత్యాసం తెలియదండి, చెడుకి మంచికి వ్యత్యాసం తెలియదండి, నీతికి దుర్నీతికి వ్యత్యాసం తెలియదండి. ఆ వ్యత్యాసం తెలిసి బ్రతకటానికి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలండి, ఒక వ్యక్తి వాక్యం దగ్గరికి రావాలండి. అంతే. వాక్యం దగ్గరికి వస్తే, దేవుని దగ్గరికి వస్తే ఆ నీతి తెలుస్తుందండి. దేవుని దగ్గరికి రాకపోతే ఆ నీతి నీకు తెలియదండి. ఓ మాట అన్నాడు రోమపత్రికలు, ఏమన్నాడంటే, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించను. భ్రష్ట మనసు అంటే ఏంటండి? మంచికి చెడుకి తేడా తెలియని స్థితి. ఈరోజు మనుషులకి మంచికి చెడుకి తేడా తెలుస్తుందండి? లేదు. ఏదైతే చెడు ఉందో అది మంచిదనుకుంటూ ఆ చెడ్డదానిలోనే మనిషి కొనసాగిస్తున్నాడు. త్రాగుడు చెడ్డదని ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఎంతమంది మానేశారు? ఎవరు మానలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆ చెడుని మంచి అనుకుంటూ ఆ చెడులోనే జీవించటం. దానినే భ్రష్ట మనస్సు అన్నారు. కనుక ఇశ్రాయేలీలు చేసిన పాపం ఏంటండి? ఆ నీతి క్రియలు చేయుట తెలియకపోవటం వలన వాళ్ళు బలత్కారం చేత, దోపుడు చేత సొమ్ములు పంచుకుంటున్నారండి. హలో 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 అలాగండి. అంటే దేవుడు ఇశ్రాయేలు దగ్గరే నీతి దొరకకపోతే దేవుడు నన్ను క్షమించాలి. ఇప్పుడు దేవుడు ఎవరి మీద ఆధారపడతాడు? నా ప్రశ్న అర్థమైందండి. ఇశ్రాయేలు దగ్గరే దేవుడు నీతి దొరకకపోతే ఇప్పుడు దేవుడు ఎవరి మీద ఆధారపడాలి? ఫిలిస్తీన్ల మీద ఆధారపడతాడా? ఐగుప్తుల మీద ఆధారపడతాడా? బబులోనీల మీద ఆధారపడతాడా? అశ్షూరు మీద ఆధారపడతాడా? ఆ సిరియా మీద ఆధారపడతాడా? ఎవరి మీద ఆధారపడతాడు?
ఈరోజు మన దగ్గరే పరిశుద్ధత లేకపోతే, మన దగ్గరే నీతి లేకపోతే, మన దగ్గరే యథార్థత లేకపోతే, మన దగ్గరే భక్తి లేకపోతే దేవుడు ఎవరి మీద ఆధారపడతాడండి? దేవుడు ఆధారపడటం అంటే దేవుని తక్కువ చేయటం కాదండి. సంఘం దేవుని యొక్క వ్యవసాయం. ఆయన క్షేత్రంలో ఫలాలు ఫలించకపోతే పక్క వ్యవసాయంలోకి వెళ్ళి ఫలాలు ఆశిస్తాడు. ఆయన క్షేత్రంలో ఫలాలు ఆశిస్తాడు. ఆ ఫలాలు ఇవ్వకపోతే ఆయన ఏ క్షేత్రం మీద ఆధారపడాలి? ఎంత దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నారో ఆలోచించండి క్రిస్టియన్. కనుక ఇశ్రాయేలీయులారా, మీరు నీతి క్రియలు తెలియక అంటే దేవుడు నేర్పలేదా? అసలు నీతి క్రియలు ఎవరు నేర్పుతారు? దేవుడు పక్కన పెట్టేస్తే ఎవరు నేర్పాలండి? ఆ తల్లి నేర్పాలండి నీతి క్రియ. ఈరోజు తల్లులు చెప్పరండి, ఆ తండ్రి చెప్పాలండి, ఆ తండ్రి చెప్పడండి. టీచర్స్ చెప్తారండి, ఏమో ఇప్పుడు చెప్పట్లేదేమో టీచర్స్ కూడా. చెప్పనివ్వరు కదండి. చెప్తే మళ్ళీ మా అబ్బాయిని కొడతావా అని ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా పెట్టేశారండి. పెద్దల మాట అసలు లెక్కే లేదు. అలాగండి, ఎవరు చెప్పగలరండి? దేవుడు చెప్పగలుగుతాడండి. అలా ఓకే, ఇశ్రాయేలు చేసిన పాపం అది. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎలాంటి వాడండి? దేవుడు ఎలా కనిపించాడండి? ఇక్కడ నీతికి కారకుడు దేవుడు. నీతికి కారకుడు ఆయన. నీతిమంతుడు, యేసు నీతిమంతుడు. ఆయన నీతికి కారకుడు. నీతి ఆయన దగ్గరే దొరుకుద్దండి. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే నీతి తెలుస్తుందండి, దేవుని దగ్గరికి రాకపోతే నీతి తెలియదు. నీతి తెలియకపోతే అంతా దుర్నీతే. ఆ దుర్నీతిని చూసి ఏమనుకుంటాడండి? ఎవరున్నాడు భూమి మీద నీతిమంతుడు? అలా ఓకే. ఇప్పుడు 4వ పాయింట్లో ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి దేవుని తీర్పు. దేవుని తీర్పు అనండి, శిక్ష అనండి. అది 11 నుంచి 15 వచనాల్లో ఉందండి. రైట్. అప్పుడు 11, 15 వచనాల్లో ఎలా స్టార్ట్ చేశాడు చూడండి. కాబట్టి అనే ప్రశ్న ఎందుకని? మీరు ఇలా ఉన్నారు కాబట్టి ప్రభువుని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, శత్రువు వచ్చును. శత్రువు వస్తాడు. ఒకటి, శత్రువు వస్తాడు. ఎవరండి ఈ శత్రువు? అపవాది అనకండి, సాతాను అనే మాట వాడకండి. ఇక్కడ శత్రువు ఎవరండి? ముందు చెప్పింది చెప్పు. బబులోనీయులేమో యోధా మీదకి వచ్చారు, ఇశ్రాయేలు మీదకి అశ్షూరులు రప్పించాడండి దేవుడు. శత్రువు వచ్చును. ఎవరు అనుమతించారు శత్రువుని? దేవుడే అనుమతించాడు. మన జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని కాదు, అసలు దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏది రాదు. దేవుడు అనుమతిస్తాడంతే. దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు డైరెక్టర్గా, కానీ శ్రమను మాత్రం అనుమతిస్తాడు. ఎందుకంటే ఆయన చెడు చేయడు. అందుకు దేవుడు సాతాను వాడుకొని, వెళ్ళు, ఆ కష్టం పెట్టు, ఆ బాధ పెట్టు, ఆ వ్యాధి పెట్టు. అందుకు దేవుడు సాతాను వాడుకుంటాడండి. ఇక్కడ శత్రువుని అనుమతించింది ఎవరండి? దేవుడు అనుమతించాడు. శత్రువు వస్తాడు. దేవుడు అనుమతించకుండా ఏ శత్రువు రాడండి. అలాగా ఓకే. ఇక్కడేమో శత్రువు వచ్చాడు. దేనికోసం వచ్చాడు? వాళ్ళని పరీక్షించడానిక, వాళ్ళు శిక్షించడానిక? శిక్షించడానికండి.
దేవుడు అనుమతించే శ్రమ ఏదైనా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, రెండు మన శిక్షించడానికి, మనకి బుద్ధి చెప్పడానికి. రే నేనున్నాను జ్ఞాపకం చేసుకో అని మనల్ని జ్ఞాపకం చేయటానికి, అలర్ట్ చేయటానికి. లేదంటే అసలు మనకి ఏ కష్టం లేదు, ఏ శ్రమ లేదు, మనం ఏమైపోతామమ్మా? అమ్మా ఇంకో మాట చెప్పండి, అసలు నేనే దేవుణ్ణి అంటూ అవుతాను. నేను అనుకున్నట్లుగా జరిగిపోతుంది. ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ చీకు లేదు, చింత లేదు, ఏ వ్యాధి బాధలు లేవు. మనం ఏమంటామండి? ఎవరు మాట్లాడలేదు. అప్పారావు గారు దేవుడు, ఇది దేవుడితో నాకేం అవసరం? అందుకు దేవుడు, ఒరే శ్రీను నువ్వు నన్ను మర్చిపోతావురా, నువ్వు నన్ను మర్చిపోకుండా ఉండటానికి నీకు ఈ కష్టం వస్తాడు. శత్రువు వచ్చి ఏం చేస్తాడు? 11వ వచనం, అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావం కొట్టివేయగా నీ నగరులు పాడవును. 2 నగరులు పాడవుతాయి. పాడగును. దేశంతో సంచరించి నీ ప్రభావాన్ని కొట్టేస్తాడటండి. ఒకవేళ ప్రభావాన్ని బట్టి వాళ్ళు అక్షిస్తున్నారేమో. అందుకే దేవుడు ఏం చేశాడనమాట, ఆ ప్రభావాన్ని కొట్టేస్తాడనమాట. బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు ఆ దేశ యొక్క కీర్తిని చూసి, ఆ ప్రభావాన్ని చూసి, ఓహ్ నేను కదా అనుకొని కాళ్ళు ఎగరేసాడండి. దేవుడు ఏం చేశాడండి? ఆ ప్రభావాన్ని తీసేసాడండి. అలాగే అశ్షూరీయులు కూడా వచ్చి ఇశ్రాయేలు యొక్క ప్రభావాన్ని ఏం చేస్తారండి? కొట్టేస్తాడు. ఆ నగరం ఏం చేస్తాడండి? పాడు చేసేస్తానన్నాడు. అలా 3 12వ వచనంలో యెహోవా సెలవిచ్చింది ఏమనగా, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్ళనైనను చెవి ముక్కునైనను విడిపించినట్లుగా షోమ్రోన్లో మంచముల మీదను బుట్టాలు వేసిన సయ్యముల మీదను కూర్చుంటూ ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఆ పాయింట్ రాసిన తర్వాత చెప్తాను. ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు. ఈ మాట ఎలాగుందండి? అమ్మా ఏదో ఆదరణ మాట్లాడలేదమ్మా. అంటే దేవుడు శత్రువులు రప్పిస్తాడు, నగరాలు పాడు చేస్తారు, కానీ ఇశ్రాయేలు నేను రక్షించబడతాను అంటే ఏదో కాస్త దేవుడి యొక్క ఆశీర్వాదం ఉందన్నమాట. ఒక మంచి శుభసూచకమైన మాట అండి, ఒక బ్లెస్సింగ్ అన్నమాట అండి. ఎలా రక్షించబడతారటండి? అక్కడే ఉంది ఎలా రక్షించబడతారో. ఒక ఉదాహరణ చెప్పాడండి. ఉదాహరణ ఏంటండి? సింహపు నోట నుండి రక్షింపబడు గొర్రెపిల్ల. ఎలా రక్షించబడతారంటే, సింహం ఒక గొర్రెపిల్లని ఇచ్చుకెళ్ళిపోతుంది. పశువులు కాపరి ఏం చేస్తాడండి? పశువులు కాసే గొల్లవాడు ఏం చేస్తాడట? అమ్మా దాన్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలా రక్షిస్తాడట అండి? బైబిల్ మూసారండి. అక్కర్లేదు, మనం ఇంత కష్టపడక్కర్లేదు, ఆయన బోర్డు మీద రాసేస్తున్నాడని. చదవండి అది. ఎలా రక్షిస్తాడటండి?
ఆ సింహాన్ని కనీసం ఆ 2 కాళ్ళు, ఆ చెవి, ఆ ముక్కునైనా విడిపిద్దాం. సింహం గట్టిగా పట్టుకుంది, దాన్ని విడిపించడానికి ట్రై చేశాడు, చర్మం ఊడిపోద్ది, లేకపోతే ఒక సగభాగం వెళ్ళిపోద్ది, సగమానైనా విడిపిస్తాడు అనమాట. ఇశ్రాయేలీలు అలా రక్షించబడతారట. అంటే రక్షించబడతారు అని చెప్పి అసలు ఎలా రక్షించబడతారంటే, మీరు సింహం నోట్లో పడతారు, ఆ సింహం నోట్లోంచి ఒకవేళ ఆ గొర్రె కాచే ఆ కాపరి విడిపిస్తే ఏదో ఒకటి డ్యామేజ్ అవుతుంది కదా, ఏదో నష్టపోతారు కదా, అలా మీరు కూడా ఉంటుంది. అది చెప్పటానికి ఆ ఉదాహరణ చెప్పాడండి. అంటే వాళ్ళు రక్షించబడటం బాగా కష్టతరంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు సేవ్ అవ్వటం చాలా కష్టతరంగా ఉంటుంది అన్నమాట. దేవుడు ఒక రకంగా పనిష్మెంట్ అన్నమాట. ఆ పనిష్మెంట్లోనైనా ఒక వ్యక్తి గ్రహించాలన్నమాట. చావు పోయి లొట్టపోయి చావు దెబ్బతిని తప్పించుకున్నానని ఇక అక్కడైనా బుద్ధి తెచ్చుకొని బ్రతకాలన్నమాట. అలాగండి. ఇలాంటి సందర్భమే బైబిల్లో క్రొత్త నిబంధనలో ఒకటి ఉందండి. క్రొత్త నిబంధనలు ఏముందో తెలుసామా? మీరు ఎప్పుడైనా 1 కొరింథీ 3వ అధ్యాయం చదివారా? యేసు 2వ రాకడలో సంఘాన్ని అగ్ని చేత పరీక్షిస్తాడట దేవుడు. అగ్ని పరీక్షించినప్పుడు ఒకవేళ ఆ సంఘం గడ్డిపోసలాగా బ్రతికితే కాలిపోతారు, కర్రలాగా బ్రతికితే కాలిపోతారు. ఒకవేళ అక్కడ ఉన్న సంఘం వెలగల రాళ్లతో ముత్యాలతో కట్టబడితే అమ్మా అది నిలుస్తుంది, కాలవదు, కాల్చబడదు. రేపొద్దున సంఘానికి కూడా పరీక్ష ఉందండి. ఒకవేళ మనం గడ్డి పరకలాగా కట్టబడుతున్నామంటే కాలిపోతాం. ఒకవేళ మనం గలగల రాళ్లతో, బంగారంతో, వెండితో కట్టబడితే ఆ పని నిలుస్తుంది, ఆ సంఘం నిలుస్తుంది. ఒకవేళ అక్కడున్న సేవకుడు సరిగ్గా వాళ్ళని నడిపించాలనుకున్నాడు, కానీ వాళ్ళని సహకరించలేదు, కానీ నడిపించాలనుకున్న ఈ వ్యక్తి పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఇతను రక్షించబడతాడు. ఈయన కూడా ఎలా రక్షించబడతాడు తెలుసటండి? అగ్నిలో నుంచి ఒక వ్యక్తి తప్పించుకున్నట్లుగా రక్షించబడతాడట. జాగ్రత్త. మనం కాలిపోయేటట్లుగా మన స్థితి ఉందా, నిలిచేటట్లుగా మన స్థితి ఉందా? అది ఎవరికి వాళ్ళగా పరీక్షించుకోవాలండి. ఇది క్రిస్టియానిటీ అంటే వేళకోళం కాదండి, నామకార్థం కాదండి. నామకార్థం అయితే వద్దు. యేసు మాట అన్నారండి, నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, కానీ నులివెచ్చని మా స్థితిలో ఉండొద్దు. వద్దు. ఎవరిని మోసం చేసుకుంటాం, దేవుడిని మోసం చేస్తావా? నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు మోసం చేసుకుంటావా? మానే లోకస్తుల్లో బ్రతుకు, లేదా క్రిస్టియన్లో బ్రతుకు, అంతే తప్ప నులివెచ్చిన స్థితి ఉండొద్దు. నువ్వు బయటకు ఉమ్మి వేయబడతావు, జాగ్రత్త అన్నాడు. కాబట్టి ఎలా రక్షించబడతారటండి అంటే వీళ్ళు రక్షించబడటం కూడా చాలా కష్టతరంగా రక్షించబడతారు. ఒక సింహపు నోట నుండి ఒక పిల్లని రక్షించేటప్పుడు ఎంత డ్యామేజ్ జరుగుద్దో అంత డ్యామేజ్ అయ్యి నువ్వు రక్షించబడతావు, సేవ్ అవుతావు. భయం లేదండి అది. అలా 4 దేవుడి తీర్పు ఎలాగుందంటే, పదమూడవ వచనంలో ప్రభువును దేవుడును సైన్యాధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దాన్ని రూఢిగా తెలియజేయడి. ఇశ్రాయేలు వారు చేసిన దోషం బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షించును. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? ఎవరు మాట్లాడలేదటండి. బేతేలులోని బలిపీఠమును శిక్షిస్తాను. బేతేలులోని బలిపీఠములను శిక్షిస్తాను. బేతేలే ఉంది అంటున్నాడండి.
బలిపీఠం ఉంది అంటున్నాడండి. బేతేల్లో బలిపీఠం ఎలా ఉంది? మొత్తం యోధాకి రాజులు ఎంతమంది అమ్మా? స్త్రీలు చెప్పండి, యోధాకి రాజులు ఎంతమంది? 19, 20, 30, 40, 50? యోధాకి రాజులు 20నండి. 19? బాబోయ్. ఇశ్రాయేలు రాజులు ఎంతమంది అండి? 19 మంది. మీరు యోధా ఇశ్రాయేల్ లెక్కలు పెట్టుకుంటున్నారండి. నువ్వు యోధవా, నేను ఇశ్రాయేల్ అని, నువ్వు యోధవా, నేను ఇశ్రాయేల్ అని. ఇశ్రాయేల్ 19 అండి. ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు ఎవరండి అమ్మా? యెరోబాము. అప్పుడు డివైడ్ అయింది. ఇది ఇశ్రాయేలీల రాజ్యం అయితే ఇది యోధా రాజ్యం. ఈ యెరోబాము ఇశ్రాయేలుకు ఒక పనికిమాలిన సలహా ఇచ్చాడండి. పనికిమాలిన సలహా. ఓ ఇశ్రాయేలారా, అప్పుడు దేవుని మందిరం ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది దేవుని మందిరం. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఇదిగో నేను దానులోను బేతేలులోను మీరు ఇక్కడ దేవుడిని ఆరాధించవచ్చు. అంత దూరం శ్రమ పుచ్చుకోవద్దు, అంత దూరం వెళ్ళక్కర్లేదు అని చెడ్డ సలహా ఇచ్చాడండి. ఈరోజు ఇలాంటి క్రైస్తవులే ఉన్నారండి చాలామంది. చచ్చు సలహాలు ఇచ్చేవాడు ఉన్నారండి. అప్పుడు ఈ దానిలో ఒక దూడబొమ్మ పెట్టాడు, బేతేల్లో ఒక దూడబొమ్మ పెట్టాడు. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారంటే, ఈ ఈ ఈ బేతేల్లో ఉన్న విగ్రహానికి, దూడబొమ్మకి, దానిలో ఉన్న దూడబొమ్మకి వాళ్ళు విగ్రహ పూజలు చేయడం మొదలుపెట్టారండి. ఎవరిని ఆరాధించాల్సిన వాళ్ళండి? యెహోవా దేవుణ్ణి ఆరాధించాల్సిన వాళ్ళండి. అంటే ఇక్కడ యెరోబాము చేసింది ఏంటో తెలుసండి, దేవుని యొక్క దైవత్వాన్ని మార్చేశాడు, ఆ సిస్టమ్ని, యాజక సిస్టాన్ని మార్చేశాడు, ఆ పండుగ దినాల్ని మార్చేశాడు, ఆ సిస్టమ్ని అంతటిని మార్చేశాడండి. ఆయన ఎవడండి మార్చడానికి? మనం ఎవరు సిస్టమ్ను పాడు చేయకూడదండి, సిస్టమ్ను మార్చకూడదండి. విగ్రహారాధన చేసినట్లుగా ప్రేరేపించాడు. వాళ్ళు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించాలి, అక్కడ ఆరాధించకుండా బేతేల్లోనూ దానులోనూ ఉన్న ఆ దూడ బొమ్మలకి నమస్కారం చేయడం, పూజలు చేయడం ప్రారంభించారండి. ఎక్కడుందండి ఈ సందర్భం? మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 28, 30 వచనాల్లో ఉంటుందండి. ఆ సందర్భం చదవండి, ఆ 12వ అధ్యాయం చదవండి. అక్కడ మాట వాడాడండి, ఇశ్రాయేలు పాపం చేయటానికి నెబాతు కుమారుడని యెరోబాము కారకుడాయను. ఈరోజు యెహోవాను అనుసరించకుండా, దేవుణ్ణి అనుసరించకుండా, సత్యాన్ని అనుసరించకుండా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, పాడు చేయకూడదండి. కాబట్టి నేను ఆ బేతేలులోని బలిపీఠాలను నేను శిక్షిస్తాను. ఆ బలిపీఠ కొమ్ములు ఉంటాయటండి, ఆ బలిపీఠ కొమ్ములు ఏం చేస్తాడండి అమ్మా? ఆ నేలను బలిపీఠపు కొమ్ములు నేలను రాల్చుదును. అంటే బలిపీఠపు కొమ్ములు అనేవి అవి అనే మాట ఎందుకు వాడాడంటే, వాస్తవానికి పరిశుద్ధ సన్నిధిలో బలిపీఠం ఒకటి ఉంటుంది. ఆ బలిపీఠంలో బళ్ళు అర్పిస్తారు. ఆ బళ్ళు అర్పించినప్పుడు మనిషికి ఏం జరుగుద్ది? అక్కడ
పాప క్షమాపణ జరుగుద్ది పాత నిబంధన కాలంలో ప్రకారం. జైషే ఆవరణ సరే బలిపీఠం ఎక్కడ ఉంటుందయ్యా? గట్టి చెప్పు. గట్టి చెప్పు. ఆవరణం అంతే. ఆయనకి చెప్పి ఆయనకు చూస్తున్నానండి జీవనం. ఆయన కంగారు నన్ను కాదు కదా, జయశీల్ ఆడు కదా. అప్పుడు ఈ బలిపీఠానికి కొమ్ములు ఉంటాయండి ఇలా. అప్పుడు ఈ బలిపీఠపు ఆ రక్తం తీసి ఈ కొమ్ముల మీద చమురుతారనమాట. అంతేకాకుండా ఎవరైనా ఒక వ్యక్తి శిక్షిస్తే లేదా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఈ బలిపీఠపు కొమ్ములు ఉన్నప్పుడు ఆ పట్టుకుంటే ఎవరు శిక్షించక్కర్లేదట, క్షమాపణ దొరుకుద్ది అనమాట. అలాగే ఎవరో ఒక ఆయన బలిపీఠ కొమ్ములు పట్టుకోవడానికి వెళ్ళేటట్టు ఎవరమ్మా స్త్రీ చెప్తారు ఉండండి అమ్మా. భువన్ గారు చెప్పండి. ఏంటి ఎంత క్వశ్చన్ పెద్ద క్వశ్చన్, ఇది చిన్న క్వశ్చన్ పెద్ద సీరియస్గా చెప్తున్నాం అని చూస్తున్నారండి నా వంక. చెప్పండి అమ్మా. ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకున్నా సరే లాగేసి చంపేశారండి. మన బైబిల్లో ఉన్న సందర్భమే, ఫారెన్ బైబిల్ ఏమీ లేదు. ఇప్పుడు ఎత్తుకుతున్నారా? ఇక్కడ 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 అడుగుతానండి, వీళ్ళు రెడీగా ఉన్నారు. చెప్పండి. పరగరు అన్నది ఎవరు చెప్పు, ఎవరు ఆయన అంటారు? బే బే అన్న ఆయన అండి. వెనకాల ఉన్నోళ్ళు హరీష్ గారు. మనకు ఆయన బైబిల్కే ఫార్మర్. ఆయన బైబిల్ ఫార్మర్ బుక్ కాదండి, బైబిల్కే ఫార్మర్ ఆయన. శ్రీకాంత్ గారు. యోవాబు ఆయన చంపేసింది సొలొమోను. ఎవరండి? దావీదు కక్క కొడుకు, సైన్యాధిపతి. కానీ దావీదుకి తెలియకుండా అబ్నేరుని చంపేశాడండి. ఆయన చేసిన ఆ రక్తపరాధన బట్టి అతను శిక్షించండి దావీదు సొలొమోనుకు చెప్తాడండి. అప్పుడు యోవాబు తెలివిగా దేవుని మందిరం దగ్గరికి వెళ్ళిపోయి ఆ బలిపీఠ కొమ్ములు పట్టుకుంటాడండి. అయినా సరే లాగేసి చంపేశారన్నమాట. అంటే నువ్వు కొమ్ములు పట్టుకున్నా నీకు క్షమాపణ లేదు అని. కొన్నిసార్లు దేవుని దగ్గర మనం క్షమాపణ అడిగినా సరే క్షమాపణ ఉండదు. అంటే పాపం అంత పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అన్నమాట. దేవునితో ఎప్పుడు మనిషి వేళాకోళాలు ఆడకూడదండి, ఎప్పుడు వేళాకోళం ఆడకూడదండి. ఆయన వాక్యంతో ఎప్పుడు వేళాకోళం ఆడకూడదండి. సంఘంతో ఎప్పుడు వేళాకోళం ఆడకూడదండి. ఎప్పుడు అవసరమైతే నేను చచ్చిపోవాలి తప్ప దేవునితో ఆటలాడకూడదు, నేను చచ్చిపోవాలి తప్ప సంఘంతో ఆటలాడకూడదు, నేను చచ్చిపోవాలి తప్ప ఆయన వాక్యంతో ఆటలాడకూడదు, నేను చచ్చిపోవాలి తప్ప యేసుతో ఆటలాడకూడదు. అలా 5 అక్కడున్న మాట, వేసవి చలికాలపు నగలను పడగొట్టెదను. వేసవి చలికాలపు నగరులను పడగొట్టదను. అంటే వేసవికాలపు నగరాలు అంటే అర్థం ఏంటండి? అంటే ఇప్పుడు మనకు అర్థమైనట్టు ఏసీ రూములు అనమాట. అప్పుడు రాజులు చల్లదనానికి ఒక 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 బంగ్లాలు కట్టుకుని ఏసీలు ఉండేవి కావు. ఆ వేసవి కాలంలో ఆ వేసవి నగరంలో ఉంటారనమాట. చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆ నగరాలు ఉంటాయండి, ఆ వెచ్చదనం ఇచ్చే నగరంలో ఉంటారనమాట. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ వేసవి కాలపు నగరాలను పడగొట్టేస్తాను, చలికాలపు నగరాలను పడగొట్టేస్తాను. అది నేను శిక్షిస్తాను. ఇంకో మాట అన్నాడండి, దంతపు నగరులు లయమగును. దంతపు నగరులు లయమైపోతాయి.
దంతపు సింహాసనం తెలుసు మనకి, దంతపు సింహాసనం తెలుసు, దంతపు మంచం తెలుసు. దంతం అంటే ఏ దంతాలమ్మా? ఏనుగు దంతాలు. అప్పుడు స్త్రీలు చెప్పండి, ఏనుగు దంతాలతో సింహాసనం చేసిన ఒక వ్యక్తి సింహాసనం ఉందటండి. అమ్మా గట్టి చెప్పరా? సొలొమోను సింహాసనం ఏనుగు దంతాలతో చేయబడిందండి. అలాగా ఎవరికొక ఆయనకి రబ్బాలో ఏనుగు దంతాలతో చేసిన మంచం ఉందటండి. అలాగే ఏనుగు దంతాలతో సింహాసనం తెలుసు, ఏనుగు దంతాలతో మంచం తెలుసు, ఏనుగు దంతాలతో నగరమే కట్టారటండి. అలాంటి నగరం నేను నాశనం చేస్తాను. అంటే ఎంత గొప్పదైనా సరే దేవుని దగ్గర ఎలాంటిదండి అమ్మా? ఎంత గొప్పదైనా సరే దేవుని దగ్గర ఎలాంటిదండి? ఎవరు మాట్లాడలేదు చూసారా? ఎన్నిక లేదండి అది. అందుకే మన జీవితంలో దేవుని కంటే దేన్ని ఎక్కువ చేయకూడదండి, దేన్ని ఎక్కువ చేయకూడదండి. దేవుడి తర్వాత దేన్నైనా సరే. 7 ఇంకో మాట ఏమన్నాడండి? బహునగరులు పాడగును అన్నాడండి. అంటే ఇది ఇశ్రాయేల్ దేశం అయితే, ఇశ్రాయేల్ దేశంలో చాలా నగరాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశంలో షోమ్రోన్ అనేది ముఖ్య పట్టణం, కానీ చుట్టుప్రక్కల చాలా నగరాలు ఉంటాయి. ఆ నగరాలన్నీ నేను పాడు చేస్తాను. పాడు చేశారండి. అశ్షూరీయులు వచ్చి సమూల ధ్వంసం చేశారు. కారణం ఏంటండి? నెంబర్ 1, వాళ్ళు నీతి క్రియలు చేయలేదు. ఆ నీతి తెలియక బలత్కారంతో బ్రతుకుతున్నారు, దోపుడుతో బ్రతుకుతున్నారు. నీతి ఎందుకు తెలియలేదు? వారి జీవితంలో యెహోవా దేవుని నిర్లక్ష్యం చేశారు. ఎంత నిర్లక్ష్యం చేశారంటే విగ్రహారాధన పెట్టుకునేంత తప్పు చేశారండి. అందుకు దేవుడు శిక్షిస్తానన్నాడు. అది ఆమోసు ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన మొదటి ప్రసంగం. ఆ తర్వాత రెండో ప్రసంగం 4వ అధ్యాయం ఉంటుంది, 5-6 అధ్యాయాల్లోనేమో 3వ ప్రసంగం ఉంటుంది. ఆ 3 ప్రసంగాలు అయిపోయిన తర్వాత దర్శనాలు ఉంటాయి. ఆ దర్శనాలు అయిపోయిన తర్వాత వాగ్దానాలు ఉంటాయండి. దేవుని చిత్తం అయితే మనం ఇది ఇలా కంప్లీట్ చేద్దాం. అప్పుడు ఇక్కడ దేవుడు ఎలాంటివాడు? 1 ప్రత్యేకపరచువాడు. దేవుడు ఎలాంటివాడు? తన చిత్తాన్ని బయలుపరచువాడు. దేవుడు ఎలాంటివాడు? నీతికి కారకుడు. దేవుడు ఎలాంటివాడు? పాపమును సహించరు. దేవుడు పాపాన్ని సహించరు. దేవుడు ఎలాంటివాడు? దేవుడు శిక్షించువాడు. ఆ విధంగా ఆమోసు ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి చేసిన మొదటి ప్రసంగం. ఈ మొదటి ప్రసంగంలో దేవుడు ఏం చెప్తున్నాడండి? యెహోవా ఆజ్ఞాపిస్తేనే ప్రవక్త ప్రవచిస్తాడు. కాబట్టి ఈ ప్రవక్త ద్వారా నేను ప్రవచింపేది ఏంటంటే, మీరు చేసిన దోషాలు బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఇది చదివిన తర్వాత ఇక్కడ మనకు నీతి ఏంటండి? ఈ మొదటి ప్రసంగంలో దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడండి? ఎవరైనా చెప్తారండి? ఇక్కడ లిషాంత్ ఉన్నాడండి, లిషాంత్ చెప్తాడటండి. మనం దేవుని నీతి తెలుసుకొని దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకటమే నీతి. అలా నీతిగా బ్రతకాలి. ఇంకేం నేర్చుకోవచ్చండి ఈ కథ ద్వారా, ఈ ప్రసంగం ద్వారా? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలోంచి నిన్ను ప్రత్యేకించింది, సకల వంశంలో మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి తిని. కానీ మీరు ఎలా ఉన్నారు? ఆ లోకంలో ఎలా బ్రతుకుతున్నారు, మీరు ఎలా బ్రతుకుతున్నారు. వాళ్ళకి మీకు తేడా లేదు, అందుకే మిమ్మల్ని శిక్షిస్తున్నాను నేను. ఇంకేముందమ్మా నీతి?
దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యం తెలిస్తే ఆ దేవుని పరిశుద్ధత తెలుస్తుందండి. పరిశుద్ధత తెలిస్తే నీతి తెలుస్తుంది. నీతి తెలిస్తే పరిశుద్ధత తెలుస్తుంది. అలా ఇంకేం తెలియాలి? ఇంకేముందమ్మా? అంటే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. ఆ సిస్టమేటిక్గానే ఉండాలని, అంతే తప్ప ఆ సిస్టాన్ని మనం మార్చకూడదని. ఆదిమ అపోస్తులు ఏ సిస్టమ్ ద్వారా, ఏ సిస్టంతో దేవుడిని ఆరాధించారో అదే సిస్టమ్ ఫాలో అవ్వాలి తప్ప ఏదో ఒక మనిషిని బట్టి సిస్టాన్ని మార్చకూడదని. వాళ్ళు అలా చేస్తున్నారు కదండి, మీరు ఇలా చేయరేంటి? వాళ్ళు ఇలాగ అంటున్నారు కదండి, మీరు ఇలాగ అంటలేరండి. మనం ఎవరం? ఒక మనిషి కోసం సిస్టమ్ మార్చేయాలా? ఒక వ్యవస్థ కోసం సిస్టమ్ మార్చేయాలా? ఒక మనిషిని సంతోష